కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. జూనియర్ డాక్టర్ని అత్యంత పాశవికంగా రేప్ చేసి హత్య చేయడం జరిగింది. సో దీనిలో భాగంగానే ఈరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓపీలు బంద్ అని చెప్పేసి జూనియర్ డాక్టర్లు అందరూ పెద్ద ఎత్తున సమ్మె అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ విజువల్లో వీళ్ళు పెద్ద ఎత్తున ఏంటంటే న్యాయం జరిగేంత వరకు అంటే నిందితులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళు కంపల్సరీ మేము పోరాడుతూనే ఉంటాం, ఈ ఉద్యమం ఇప్పటితో ఆపం అని చెప్పేసి డాక్టర్లు అయితే పెద్ద ఎత్తున ధర్నా అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు ఏంటంటే ఒక్కరు కాదు దాదాపు అంటే కొన్ని వేలాది మంది డాక్టర్లు అయితే ఇక్కడ ధర్నా చేయడం అయితే మనం విజువల్లో చూడొచ్చు. ఓన్లీ మన రాష్ట్రంలోనే కాదు ఆల్మోస్ట్ దేశం అంతటా కూడా ఇది ఒక పెద్ద ఇష్యూగా అయిన సంగతి మనందరూ తెలిసిందే. అందుకనే ఈ డాక్టర్లు అంతా ఏంటంటే మినిమం ఫెసిలిటీస్ కానీ ఒక 36 గంటలు డ్యూటీ చేసినటువంటి డాక్టర్ని అంత కిరాతకంగా ఎలా చంపారు. సో అసలుకి వైద్యం అంటే ఏంటంటే ప్రాణాలు నిలబెట్టే డాక్టర్లకే ప్రాణం మీద వాల్యూ లేకుండా పోయిందని చెప్పేసి మిగతా వాళ్ళ ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని చెప్పి మొత్తంగా వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు మనం. సో ఏంటంటే ధర్నా కూడా దాదాపు ఇప్పుడు ప్రజెంట్ మనం నిమ్స్లో ఉన్నాం. సో నిమ్స్లో కూడా పెద్ద ఎత్తున ఒక వేలాది మంది డాక్టర్లు అయితే ఇక్కడ ధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు విజువల్లో కానీ వేలాది మంది ఒక్కరు కాదంటే ఏంటంటే ఇది సమస్య చాలా పెద్ద ఎత్తున ఓన్లీ ఒక హైదరాబాదే కాకుండా మిగతా పక్క రాష్ట్రాల్లో మొత్తం అంటే దేశవ్యాప్తంగా ఏంటంటే ప్రాణాలు రక్షించే డాక్టర్కి సో ప్రాణాల రక్షణ లేదు అని చెప్పేసి వీళ్ళకు ఉద్యమం అయితే చేస్తున్నారు. అది కూడా ఒక మహిళా డాక్టర్లకి ప్రత్యేకంగా ఏంటంటే ఫెసిలిటీస్ లేవు, సేమ్ టైం అసలుకి వాళ్ళకి ఎలాంటి నీడ్స్ కూడా ఇవ్వకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు దాదాపు ఏంటంటే ఒక గ్యాంగ్ రేప్ అంటే ఒకరు కాదు, ఆమె చనిపోయిన తర్వాత కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో 150 మిల్లీగ్రాముల స్పోమ్ కూడా దొరికిందని చెప్పేసి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. ఇది చాలా దారుణం అని చెప్పేసి ఇక్కడ వీళ్ళంతా పెద్ద ఎత్తున అయితే ఉద్యమం అయితే చేస్తున్నట్టు మనకైతే కనిపిస్తూ ఉంది. రీసెంట్గా మనందరికీ తెలిసిందే సో జూనియర్ డాక్టర్ని అత్యంత పాశవికంగా రేప్ చేసి అక్కడ ఉన్నటువంటి డ్యూటీ చేసేటువంటి డాక్టర్ని అయితే అత్యాచారం చేసి చంపడం అయితే జరిగింది. సో దీని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ చేసి జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి అసలు మీ డిమాండ్లు ఏంటి, ఏమనుకుంటున్నారు? మీ అందరికీ తెలుసు కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన దారుణం గురించి మీ అందరికీ తెలుసు. 36 గంటలు డ్యూటీ చేసిన డాక్టర్ని ఆమె ఓన్ హాస్పిటల్లో దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు. మీ అందరికీ తెలుసు. అరెస్ట్ చేసి ఒక కల్ప్రిట్ని ఇన్వెస్టిగేషన్ డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. అటాప్సీ రిపోర్ట్ చదివిన ఎవరికైనా అది గ్యాంగ్ రేప్ అని అర్థమవుతుంది. సో మా ఫస్ట్ డిమాండ్ అమ్మాయికి న్యాయం జరగాలి. న్యాయం అంటే ఎవరో ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళని హ్యాంగ్ చేయమని ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టించి గూండాలను పంపించి ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం ఇది న్యాయం కాదు. వీ డిమాండ్ జస్టిస్. సెకండ్ పాయింట్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావాలి. అది ఎప్పుడో 2006లోనే ఇంప్లిమెంట్ చేశారు, కానీ ఇప్పటికీ ఏ గవర్నమెంట్ కాలేజ్కి అది లేదు. థర్డ్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. ఎంత ధైర్యం ఒక డాక్టర్ మీద చేయలేపడానికి, ఎంత ధైర్యం, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సో చట్టం మారాలి. అండ్ లాస్ట్లీ ఇది డాక్టర్ల పోరాటం మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరి పోరాటం, ఇది మన సమాజం పోరాటం. 2012లో నిర్భయ జరిగినప్పుడు ఇండియా మొత్తం రోడ్ల మీద వచ్చి అరిచి గొడవ పెడితే నిర్భయ చట్టం వచ్చింది. ఇంకెన్ని నిర్భయాలు జరగాలి మారాలంటే చట్టం? మనం ఇంకో నిర్భయ అని చెప్పుకోవడం మన సిగ్గుచేటు. ప్లీజ్. అక్కడ ప్రభుత్వం కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సీఎం కూడా వేరే ప్రొటెస్ట్ లో పాల్గొనడం కూడా జరిగింది. దీని మీద ఆమెనే హెల్త్ మినిస్టర్ అండి. ఆమె హూ ఇస్ షీ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్? ఏంటి డ్రామా, ఏంటి పాలిటిక్స్? ఒక డాక్టర్ రేపు ఇంత పాలిటిక్స్ కి వాడుకుంటారా? షేమ్. ఎలా ఉండదు అంటే నార్మల్గా ఏంటంటే జూనియర్ డాక్టర్లు అనేసరికి ఇట్లాంటి గతంలో కూడా కొన్ని ర్యాగింగ్స్ అలాంటివి చేసి రేపులు కూడా జరిగిన సంఘటనలు చూసాం. బట్ ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇండియాలో ఎలా ఉంటుంది అనుకోవచ్చు అంటే ఏంటంటే కొన్ని కాలేజెస్లో మాత్రమే అని వాళ్ళు మాత్రం అంటే పొలిటీషియన్స్ చెప్తూ ఉన్నారు, అన్ని కాలేజీలో కాదు అని అంటున్నారు. సో మహిళా జూనియర్ డాక్టర్లకి ఎలా ఉంటుంది అసలు? మా కాలేజ్ని పక్కన పెడితే చాలా గవర్నమెంట్ కాలేజెస్లో డ్యూటీ రూమ్స్ లేవు, సీసీటీవీ కెమెరాలు లేవు. ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఏంటి ప్రతి ఇంటి బయట ఉంటున్నాయి. ఎంతసేపు పడుతుంది ఇన్స్టాల్ చేయడానికి? సింపుల్ థింగ్ కదా అడిగేది. వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి. 36 అవర్స్ ఇలాంటి ఏ హ్యూమన్ బీయింగ్ చేయడండి డ్యూటీ. 36 గంటలు చేయమని అంటున్నారు. మొన్న ఇన్ఫోసిస్ చైర్పర్సన్ 70 అవర్స్ వర్క్ చేయమంటే మొత్తం అవుట్రేజ్ వచ్చింది ట్విట్టర్లో. మేము ఎలా వర్క్ చేస్తాం? డాక్టర్స్ వర్క్ 100 అవర్స్ వీక్ వితౌట్ ప్రాపర్ ఫెసిలిటీస్. దిస్ ఈస్ నాట్ డన్. మేము వర్క్ చేయమనట్లేదు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక వాష్రూమ్, ఒక డ్యూటీ రూమ్ కలిపియండి ప్లీజ్. అంటే నార్మల్గా గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఒక 150 మిల్లీగ్రాముల స్పోమ్ కూడా దొరికిందని చెప్తున్నారు. సో అంటే వాళ్ళు ఏంటంటే ఇది గ్యాంగ్ రేప్ కాదని కొంతమంది తప్పుబోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు. నేను చెప్తా వినండి. ఆమె హయోయిడ్ బోన్ బ్రేక్ అయింది, ఆమె పెల్విక్ గర్డిల్ బ్రేక్ అయింది, మల్టిపుల్ ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయి. 30 minutesలో ఒక మనిషి
ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్ టు ఇన్ఫ్లిక్ట్ సచ్ ఇంజురీస్ అని నేను అడుగుతున్నా. దీనికి మీరు డాక్టర్ చదవాల్సిన అవసరం లేదండి. నార్మల్ మనిషి ఆలోచించండి. అది కూడా వాడు తాగున్నాడు అంటున్నారు. మీరే చెప్పండి, ఒక ఆల్కహాలిక్ పర్సన్ ని రెసిస్ట్ చేయలేదా ఒక్క అమ్మాయి కదా? అంతగానం ఎందుకు భరిస్తారు? షీ ఆల్మోస్ట్ ఫాట్ టిల్ హర్ లాస్ట్ బ్రెత్. దట్ ఈస్ నాట్ సెడ్ బై మీ, దట్ ఈస్ సెడ్ బై ద ఆటోప్సీ రిపోర్ట్. దిస్ ఈస్ అ గ్యాంగ్ రేప్. పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు కవర్ అప్. వి విల్ ఫైట్ ఫర్ జస్టిస్. ఒకటండి, ఇప్పుడు డాక్టర్స్ లైఫ్లో ఏం జరుగుతుంది, మాకు పర్ డే డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయి, మేము రోజు ఎంత కష్టపడుతున్నాం అన్నది జనరల్ పబ్లిక్కి తెలియదు. అందరికీ ఎదురుగా ఉన్న డాక్టరే కనిపిస్తున్నాడు, కానీ ఆ డాక్టర్ పడుకొని 20 గంటలు అయిందని, తిండి తిని 20 గంటలు అయిందని ఎవరికి తెలియదు. జనరల్ పబ్లిక్ ఎలా ఉంటుందంటే, మీరు డ్యూటీలో ఉన్నారు కదా, ఇది మీ పని అనుకుంటారు. కరెక్టే, డ్యూటీలో ఉన్నాం, మా పని మేము చేస్తాం. కానీ ఆ పని చేయడానికి కరెక్ట్ ఫెసిలిటీస్ ఉండాలి. పడుకోవడానికి ఒక 26 గంటలు 36 గంటల తర్వాత పడుకోవడానికి ఒక డ్యూటీ రూమ్ ఉండాలి. ఇప్పుడు డ్యూటీ రూమ్స్ లేవని కాదు, ఉన్నాయి. కంబైన్ డ్యూటీ రూమ్ ఉంటుంది, ఒక 2 బెడ్స్ ఉంటాయి. సపోజ్ 5 డాక్టర్స్ డ్యూటీలో ఉన్నారు, మేల్ అండ్ ఫీమేల్. మిగతా 3 ఎక్కడ పడుకుంటారు? పడుకోవడానికి లేదు, బాత్రూమ్కి వెళ్ళడానికి లేదు. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి సెమినార్ హాల్లో పడుకుందని కొంతమంది అంటున్నారు, డ్యూటీ రూమ్లో పడుకుంది అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు అంతసేపు డ్యూటీ చేసి పడుకున్న ఒక డాక్టర్ మీద చెయ్యి ఎలా పడుతుంది? ఆమె పేషెంట్తో ఎలా ఆమె పేషెంట్తో సరిగ్గా మాట్లాడలేదు, అందుకని ఇట్లా చేశారేమో అంటున్నారు. అంటే అక్కడి ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించట్లేదు ఇష్యూ మీద. రాష్ట్రం అంతా దేశవ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు అందరూ ధర్నా చేస్తున్నారు. అక్కడ రాష్ట్ర పరిస్థితులు ఉంది, అక్కడ కూడా పెద్ద ఎత్తున అసలు పట్టించుకోవట్లేదు. మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం అంటున్నారు, కానీ అంత పెద్ద యాక్షన్ అయితే జరగట్లేదు. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ కి అగేన్స్ట్ గా గూన్స్ వస్తున్నారు. ఒక 1000 మంది గూన్స్ వచ్చి హాస్పిటల్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, డాక్టర్లని కొడుతున్నారు, డాక్టర్ల మీద అటాక్ జరుగుతోంది. ఎంతమంది చాలా మంది అక్కడ ఇంజూర్ అయ్యి ఉన్నారు. ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ కి కూడా సేఫ్టీ లేకుండా పోయింది. మీరు అంటే ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మిగతా హాస్పిటల్స్లో కానీ లేకపోతే మిగతా కాలేజ్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందా? మీకు ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయి జూనియర్ డాక్టర్స్కి? ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, ఒక టీచింగ్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఇలానే ఉంటున్నాయి. నిమ్స్ కానీ, ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నేను చెప్పడానికి టు నేమ్ ఆఫ్ యూ. డ్యూటీ డాక్టర్కి పడుకోవడానికి ఫెసిలిటీ ఉండదు, డ్యూటీ డాక్టర్కి సేఫ్టీ ఉండదు. లేట్ నైట్ అవర్స్లో వచ్చే పేషెంట్స్ తాగి వస్తారు, పేషెంట్లు తాగి వస్తారు, అటెండర్లు తాగి వస్తారు, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు కూడా తాగి ఉంటారు. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఇది అని చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. మేల్ కోపీజీస్ ఉంటారు, కానీ వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు హెల్ప్ చేస్తారు? ఒక తాగి తిరిగి కొడుతున్న పేషెంట్కి ఎట్లా సహాయం చేయాలి? మా డిమాండ్ ఫస్ట్ థింగ్, ఇట్లా ఒక అమ్మాయికి, ఒక డాక్టర్కి ఇంజస్టిస్ చేసిన వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. వాళ్ళకి జైల్లో వేసి వాళ్ళకి మేపడం కాదు, కఠినంగా శిక్ష పడాలి. ఇట్లాంటి శిక్ష పడుతుంది రేప్ చేస్తే అని ప్రపంచానికి తెలియాలి. ఒక అమ్మాయి మీద చెయ్యి పడకూడదు. మా డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఇవ్వాలి. ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా విచారించాల్సిన విషయం. ఒక్కరు స్పందించాలి, నోరు విప్పాలి, అక్కడ తీసుకురావాలి. వెంటనే ఫాస్ట్ ట్రాక్ యాక్షన్ సిబిఐ వాళ్ళు దీన్ని కొలికి తీసుకొచ్చి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి. అది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిపిఏ. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రామిస్ చేసిందో కోవిడ్ టైంలో, దట్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తామని చెప్పి ఇంప్లిమెంటేషన్ చేయాలి. మన స్టేట్ గవర్నమెంట్ కూడా స్పెషల్ ఫోర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదంటే వాటికి నిర్మాతలు అనేది పట్టుకోవడం జరిగింది, కానీ ఇంతవరకు కూడా ఏమీ జరగట్లేదు. అందుకే సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐ చాలా మెల్లగా జరుగుతుంది. చేయించి వెంటనే ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళు పట్టుకోవాలి. మా డిమాండ్ అది చాలా మనం విచారించాలి. ఒక అమ్మాయి మీద గ్యాంగ్ చాలా బాధాకరమైన విషయం. అది కూడా డ్యూటీలో ఉండాలి. అంతకన్నా దుమారం అందరూ ఖండించాలి. స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ తీసుకొని దాన్ని
వాళ్ళకి శిక్షించాలి. పెనాల్టీ ఎలా ఉండాలంటే వాళ్ళ శిక్ష ఎలా ఉండాలని భయపడాలి. అలాంటి చర్యతోటి మనం వాళ్ళకి శిక్షించాలి. అంతేగాని అనుకున్నామా జైల్లో వేసామా మళ్ళీ బయటపడిపోయి కరెక్ట్ కాదు. ఇది చాలా 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 మంచి శిక్ష వేయాలి. వాళ్ళు చూసి ఆ శిక్షని ఇంకొక వాళ్ళు కూడా చేయడానికి అలాంటి చర్యలు తీసుకోవాలి. కలకత్తాలో వైద్య విద్యార్థిని పాశవికంగా హత్య చేసి చంపినటువంటి సంఘటనలో దేశంలోని వైద్య వ్యవస్థ అంతా కూడా ఒక కుదిపింది. కేవలం వైద్యులని కాదు, వైద్య సిబ్బందిని కాదు, ఆసుపత్రులని కాదు, దేశంలో అనేక చోట్ల అమ్మాయిలకు వ్యతిరేకంగా ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకనంటే చాలా వృత్తిరీత్యా చాలా నిబద్ధతతో ఉండి ఒక చోట పనిచేసుకున్న అమ్మాయిని ఆమె చదువుకున్న ప్రదేశాలు వెళ్ళి చంపడం అనేది చాలా చాలా తప్పు. ఈ సంఘటన దేశంలో ఎక్కడ జరగకూడదు. ఎవరు జరిగినా, మన వాళ్ళకి జరిగినా, ఎవరు జరిగినా మనకి ఎంత బాధ అవుతుంది. కేవలం మేమని కాదు, డాక్టర్లని కాదు, మీరందరూ కూడా, మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మీరందరూ కూడా దీని వ్యతిరేకంగా పోరాడడానికి సమయం ఆసన్నమైంది. చాలా తప్పు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వాళ్ళని చంపడం అనేది చాలా తప్పు. ఇదంతా కూడా సమస్యలు అంటూ ఉంటాయి దేశంలో, కానీ దాన్ని పోరాడాల్సిన పద్ధతి ఒకటి ఉంటుంది. మేము కేవలం డాక్టర్లుగా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పి మేము నిర్ణయించుకోవటం లేదు. ఇది కేవలం ఒక సమ్మె లాంటిది కాదు. వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లోపాన్ని ఎత్తి చూపడానికి మేము చేస్తున్న మంచి ప్రయత్నము. మీరందరూ కూడా సహకరించాలి. మీరందరూ కూడా కేవలం మేము ఒకరు అడగడం కాదు, మీరు కూడా అడగండి. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఇటువంటి పరిస్థితిలో ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. మీరందరూ కూడా అడగండి. మీరు కూడా సమస్యని ఎత్తి చూపండి. మీరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఎలా ఇది ఒక వ్యక్తి అని కానీ, ప్రభుత్వం అని కానీ, పార్టీ అని కానీ దాంతో సంబంధం లేదు. దేశంలో పలు చోట్ల అనేక ప్రదేశాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇది బెంగాల్లో ఒక చోట జరిగిన సంఘటన, కానీ దేశంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఆడవాళ్ళకి వ్యతిరేకంగా కూడా. ఇది చాలా తప్పు. కాబట్టి మనం ఇది చాలా చాలా ఘోరమైనది. ఎందుకంటే చదువుకుంటున్న ప్రదేశంలో వృత్తిలో ఉన్నటువంటి ఒక వైద్యురాలిని చంపడం అనేది చాలా ఘోరమైనటువంటి తప్పు ఇది. కాబట్టి దాన్ని మేము ఎత్తి చూపడానికి మేము చేస్తున్న ప్రయత్నం. కానీ ఇలాంటి సంఘటనలు కేవలం డాక్టర్లకని కాదు, ఏ స్త్రీకి కూడా జరగడానికి కారణం లేదు ఈ దేశంలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి, ఎందుకు అలా జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతుంది, ఇంత పాశవికంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది తెలుసుకోవడానికి చాలా కఠినమైన శిక్షలు ప్రభుత్వాలు అవలంబించాలని చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వాలని కాదు, అన్ని ప్రభుత్వాలు కలిసి చేయాల్సిన అవసరం ఉంటుంది. 24 గంటలు మేము చేసినటువంటి సమ్మె ఎమర్జెన్సీస్ కాకుండా మిగతా సర్వీసెస్ అని ఆపడం కేవలం ప్రజలకి కష్టపెట్టాలని కాదు. ఈ కష్టంలోనైనా వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళకి సేవ చేస్తూ నిరంతరాయంగా వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకునే డాక్టర్లలో ఒకరిని ఇలా చంపడం అనేది చాలా తప్పన్న విషయం. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయము. కేవలం మేము ఒకరిని చేసిన సమ్మె కాదు, మీరు సైతం దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చెప్పండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగానే ఈరోజు 24 గంటల పాటు జూనియర్ డాక్టర్లు అందరూ వైద్య సేవలు పనిచేశారు. ఎమర్జెన్సీ పక్కన ఏంటి మనకు తెలిసింది దాన్ని మాత్రం ప్రభుత్వం అసలు పట్టణం అక్కడ ప్రభుత్వము పట్టనట్టు ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకు చేయాలి డాక్టర్స్? ఇక్కడ ఇంకోటి జూనియర్ డాక్టర్సే కాదు, ఇక్కడ మన హెచ్ఓడీస్ కూడా బయటకు వచ్చారు. హెచ్ఓడి లెవెల్ వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని బయటకు వచ్చారని అంటే అది ఎంత హార్డ్ సిచ్యువేషన్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొక అమ్మాయికి జరగొద్దు. నాట్ ఓన్లీ డాక్టర్ అండి, ఏ అమ్మాయి అంటే హాస్పిటల్లో చాలామంది స్టాఫ్ ఉంటారండి, డాక్టర్సే కాదు కదా, వర్కర్స్తో సహా, అడ్మినిస్ట్రేషన్తో సహా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా స్టాఫ్ ఉంటుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఎక్కడైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఎంత చిన్న మూల గ్రామమైనా కూడా ఒక ఆడిదాని జోలికి పోవాలంటే భయపడాలని అంటే దీని వెనుకున్న వాళ్ళు బయటికి రావాలి. వచ్చి వాళ్ళ పనిష్మెంట్ చూసినాక బయట వాళ్ళందరూ తెలుసుకుంటే అప్పుడు వాళ్ళకి అసలు ఏంది ఎట్లుంటుంది అనేది తెలిస్తే ఇంకోసారి ఎవరు జోలికి పోకుండా ఉంటారనమాట. ప్రజెంట్ ఏంటంటే జూనియర్ డాక్టర్లకు ఏంటంటే సరైన ఫెసిలిటీస్, డాక్టర్స్కి ఉన్నటువంటి సేవ చేసే వైద్య సేవలు అంటే అది చాలా ఏమంటే ముఖ్య, ప్రాణాలు నిలబెట్టే వాళ్ళకు కూడా సరైన ఫెసిలిటీస్ లేవని కూడా మీరు ఈ ధర్నాలో పాల్గొనడం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ పని చేసే కదండి, రెస్ట్ తీసుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు కూడా తనకి సేఫ్టీ లేకుండా అలాంటి సిచ్యువేషన్ తనకి వచ్చిందంటే అది ఎంత బాధాకరమైన విషయం. తను ఎంతో పొద్దున్న నుంచి ఎంతో డ్యూటీ చేసి 2 days నుంచో ఏమో తను డ్యూటీ చేసిందని విన్నాను. మళ్ళీ వాళ్ళకి అట్లాంటి ఫెసిలిటీ లేదు, పడుకోవడానికి కూడా తనకి సెమినార్ హాల్ ఏంటండి, సెమినార్ హాల్లో ఒక డాక్టర్ పడుకోవడం ఏంటి? తనకి అక్కడ అంత అసలు సేఫ్టీ లేకుండా, అసలు సెక్యూరిటీ లేకుండా, అసలు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇప్పుడు ఏ సెక్యూరిటీ లేకనే కదా. ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ మధ్యలోనే మేము వర్క్ చేస్తాము. ఇప్పుడు వీళ్ళకి ఇంత సేఫ్టీ లేకపోతే ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇది పై డాక్టర్స్ కూడా కొంచెం గమనించుకోవాలి. అంటే ఇక్కడ ప్రజెంట్ ఎలా ఉంది మేడం సిచ్యువేషన్, ఫెసిలిటీస్ ఇక్కడ ఓకేనా, లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ లేకనే ఇలాంటి ఘటనలు కూడా మనం చూసే సందర్శాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలా ఉన్నాయి?
సెక్యూరిటీ ఉందండి, ఇక్కడ లేదు అని కాదు. వి వాంట్ మోర్ సెక్యూరిటీ అని చెప్పేసి డాక్టర్, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫుడ్ అనేది తీసుకోరు. డే అండ్ నైట్ వాళ్ళకి ఏ టైము ఏంటి, వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతంగా పడుకోరండి. అనుకుంటారే ఒక్కోసారి వాళ్ళకి ఎంబీబీఎస్ అయిపోయిందా, పీజీ అయిపోయిందా, దే ఆర్ రిలాక్స్, దే ఆర్ ఎర్నింగ్ ద ల్యాక్స్ అని అనుకుంటా. బట్ బిహైండ్ ద సీన్ ఏందని ఎవరికి తెలియదు. అంటే మేము కళ్ళతో చూస్తున్నాం కాబట్టి వీ నో ఈచ్ అండ్ ఎవ్రీ హార్డ్ వర్క్ బిహైండ్ ద డాక్టర్ అని చెప్పేసి. వాళ్ళు మనకి ఏదైతే సజెస్ట్ చేస్తారో, మీరు టైంకి ఫుడ్ తీసుకోవాలి, మీ హెల్త్ బాగుండాలి, చేయాలని చెప్తారో, వాళ్ళు టైంకి తినరు. they'll have their breakfast in the afternoon of 4 or 5 PM. జస్ట్ ఇమాజిన్. సో ఇంత కష్టపడే వాళ్ళ కోసము మనం కూడా మన వంతు చేయాలి కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో సీసీ కెమెరాలు లేకపోవడం ఏంటి? అసలు ఎంతమంది ఆ అఘాయిత్యంలో పాల్పడ్డారో వాళ్ళందరినీ దాచిపెట్టడం ఏంటండి? అసలు ఏంటి దాచిపెట్టడం ఏంటి? బయటికి రావాలి, వాళ్ళు ఎవరో బయటికి రావాలి. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి. మీరేం చెప్తారు మేడం? అంటే ఫైనల్గా మీరు ఈ ధర్నా అంటే 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ చేశారంటే ఆల్మోస్ట్ అందరికీ ఎంత ఇబ్బందో మనందరికీ తెలిసిందే. ఒక డాక్టర్ వాల్యూ తెలియాలంటే ఇది కరెక్ట్గా చేశారు. ఇంకోటండి, ఓన్లీ ఓపీ ఒకటే బంద్ చేసినారు. ఎమర్జెన్సీ సర్జరీస్ వార్డులలో అంతా బాగానే ఉందనండి. బట్ బయట వాళ్ళు ఎట్లా అంటే ఇంత సీన్ని ఇంత పెద్దగా చేసి ఇప్పుడు వీళ్ళు పేషెంట్స్ని ఆపేసినారు, చేసినారు. మన ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ ఆగలేదండి. ఓన్లీ గవర్నమెంట్ వాటిలనే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మోర్ సెక్యూరిటీ కావాలి కాబట్టి. వాళ్ళు అనుకున్నంత లగ్జరీగా ఇక్కడ ఉండదండి. ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే బడ్జెట్ ఉంది, ఇక్కడ ఏదైతే ఉందో అందులోనే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. 10-12 మెంబర్స్ డాక్టర్స్ they'll use only one washroom. సో ఎవరికి లగ్జరీస్ ఉండవండి. they'll doing their హార్డ్ వర్క్, ఫుల్లీ హార్డ్ వర్క్ అనమాట. మా వాళ్ళు కూడా, మా సార్ కూడా ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి చాలా మంచి చేయడానికి ప్రయత్నిస్తారు. తన వంతులు తను ఇప్పుడు హయ్యర్ అథారిటీస్లో ఉన్నప్పుడు సార్ కూడా చాలా బాగా ట్రీట్ చేయడానికే చూస్తారు. కాకపోతే ఈ బయట ప్రజలు ఏంటి ఆపేసినారు, చేసినారు అని అంటే కానీ తెలుసుకొని ప్రతి ఒక్క పాయింట్ మాట్లాడాలి. తెలియకుండా ఒక స్క్రీన్ షాట్ చూసినానండి, గర్వం ఉండదండి వాళ్ళకి. అసలు మా సీనియర్ రెసిడెంట్స్కి కానీ డాక్టర్స్ అనే గర్వం ఉండదు. మాతో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము మద్దతు ఇవ్వడానికి రావడంలో చాలా న్యాయం ఉందని నేను అనుకుంటున్నాను. కాదు, ఎట్లా మాట్లాడుకుంటారు పిచ్చి జనాలంటే ఇట్లనా? ఇదా పద్ధతి? ఇంత ఆక్వర్డ్గానా ఒక గర్ల్ ఇంత ఆక్వర్డ్గా ఇట్లనా చేసేది? అసలు మనుషులేనా? జరిగిన అన్యాయానికి ఇట్లాగా ప్రజలు మాట్లాడుకునేది. కుక్క కన్నా కూడా ఘోరంగా కదా. చచ్చిపోయిన మనిషి గురించి ఇట్లా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళకు కూడా శిక్షణ వేయాలి. ఇలా పోస్ట్ చేసే వాళ్ళు మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి ఇంకోళ్ళు జోలికి పోకుండా ఉంటారు. కమెంట్ చేయాలన్నా కూడా, ఏదన్నా పోస్ట్ సోషల్ మీడియాలో కమెంట్ చేయాలన్నా కూడా వణకాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బ్రేవ్గా ఉండాలి, బయటికి రావాలి, మాట్లాడాలి, జస్టిస్ జరగాలి. అది ఎంత పెద్దోళ్ళైనా బయటికి రావాలి. ఇంకోళ్ళు చేయాలంటే భయపడాలి, అది ఏ స్టేట్ అయినా సరే. ఇప్పుడు చీమకు కూడా హాని పెట్టని వాళ్ళు ఉంటారు. ఇలాంటి సీన్స్ చూస్తే ఎవరికైనా, మనిషి అనేవాడికి ఎవరికైనా బాధ అవుతుంది. మరి ఇలాంటి పోస్టుల మీద కూడా, ఇలాంటి జరిగిన సంఘటనల మీద కూడా ఇలాంటి పోస్టులు చేయటము, ఇన్స్టాలో ఇలాంటి పోస్టులు చేసే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు, ఇంకా ఎలాంటి వాళ్ళని కూడా పనిష్ చేయాలి. ఒక సంఘటన జరిగిందంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ బాధని కూడా ఇంత దరిద్రంగా వ్యక్తం చేయటం, అసలు వాళ్ళు మనుషులా పశువులా? వాళ్ళని ఏమనాలి? ఉన్న వాళ్ళకి సేఫ్టీ కావాలి. సింపుల్. నిజంగానే ఒక అమ్మాయిలకు కానీ ఒక ప్రొటెక్షన్ లేదు. ఒక ప్రొటెక్షన్ ఖచ్చితంగా కల్పించాలి. పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి తప్ప అదే పేషెంట్స్ ఎగబడుతున్నారు అమ్మాయిలు. అప్పుడు ఎవరికి మాకు సేఫ్టీ ఇస్తారు? ఒక అమ్మాయినే కాదు, ఎంతమంది అంటే వర్కర్స్ కానీ ఎవరికైనా సేఫ్టీ లేదు, అమ్మాయిలనే సేఫ్టీ లేదు. గవర్నమెంట్ నిజంగానే ఒక మంచి ప్రొటెక్షన్ అనేది కావాలి. సీసీ కెమెరా కావాలి, సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. ఏవైతే వసతులు మాకు ఇంకా తక్కువగా ఉన్నాయి అవి మొత్తం కంపల్సరీ కావాలి. ప్రతి వైద్య హాస్పిటల్స్లో ఏవైనా ఎన్నో మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ రెక్టిఫై చేయాలి కంపల్సరీ. అనేది ఒక జస్టిస్ అనేది కావాలి. నిజంగానే ఆ అమ్మాయికి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆమెకి అలా చేసిన వాళ్ళు నిజంగానే వాళ్ళు పట్టుకొని వాళ్ళకి ఆమె ఎంత బాధ అనుభవించిందో అదే బాధ వాడు కూడా అనుభవించాలి. చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అది చేసినప్పుడు ఇంకొకటి భయం పుడుతుంది అమ్మాయిని టచ్ చేయాలంటే. ఎలాగైతే అమ్మాయిని టార్చర్ చేస్తున్నారో అలాంటివన్నీ తగ్గాలి. అప్పుడే అమ్మాయికి స్వేచ్ఛ అనేది వస్తుంది.
అక్కడ మనకి ఎలా ఉండదు మనకు తెలియదు కదా సార్. ఇక్కడ ఎలా ఉంది, మన ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఒక డాక్టర్ని కాదు ఒక టెక్నీషియన్ కూడా ఇక్కడ ప్రొటెక్షన్ లేదు. టెక్నీషియన్ అసిస్టెంట్స్ ఎంతోమంది ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఫస్ట్ ఇయర్స్ పీజీస్ టెక్నీషియన్స్, ఎవరికి ఫెసిలిటీస్ లేదు సార్. అవన్నీ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు టెక్నీషియన్స్ సిస్టర్స్ నైట్లో డ్యూటీ చేస్తున్నారు. ఆ టైంలో ఎవరంటే ఎవరు వస్తున్నారు, ఎవరు వాళ్ళు ఏం తెలియట్లేదు, వచ్చి ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కొన్ని చోట్ల సీసీస్ లేవు. అవి ఏంటి, హాస్టల్స్కి వెళ్ళడానికి ఇబ్బంది, అమ్మాయిలకు భయపడాలి. ఆ టైంలో అబ్బాయిలు చెప్పుకోవడానికి కూడా భయంగా ఉంటుంది. మా పర్సనల్స్ ఉంటాయి, అమ్మాయిల పర్సనల్స్ ఉంటాయి, అలాంటివన్నీ ఒక చెప్పుకోలేం కదా. సో మాకంటూ ఒకటి ప్రొటెక్షన్ ఇవ్వాలి. మీరు ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన? మాకు అమ్మాయిలకు అనేది ఒక ప్రొటెక్షన్ ఖచ్చితంగా కావాలి. ఆ ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడే అమ్మాయి సేఫ్టీగా బ్రతకగలుగుతుంది. పేరెంట్స్ కూడా ఎంతో వాళ్ళని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఆడపిల్లని భయంతోనే పంపిస్తారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ భయాన్ని వదులుకోవాల్సి వస్తుంది పేరెంట్స్. ఇంకా ఆడపిల్లలకి చదివేందుకు అని ఒక ఇదితో ఉందండి. సో అది పేరెంట్స్లో ఉండకుండా ప్రతి అమ్మాయికి ప్రొటెక్షన్ కల్పించి ప్రతిదీ వాళ్ళకు సమానంగా మమ్మల్ని కూడా చూడాలి. హరాస్మెంట్స్ ఉన్నాయి, ఆ హరాస్మెంట్స్ కూడా తీసేసేయాలి ఖచ్చితంగా. ఇదొకటి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Right now we'll start our protest from this position only. Okay, na? We'll start our protest now. All those associations. This is not. No safety.